ఈ మొదటి స్టేజ్ భగవద్ అనుగ్రహము శాస్త్ర జ్ఞానానికి కారణం. రెండవ స్టేజ్‌లో భగవద్ అనుగ్రహము అపరోక్ష జ్ఞానానికి కారణం. మూడవ స్టేజ్‌లో భగవద్ అనుగ్రహము మోక్షానికి కారణం. అది. భక్త్యా ప్రసన్నః పురుషః మొదటిది. ఫస్ట్ స్టేజ్ ఇది. అంటే భక్త్యా అంటే భక్తి చేత ప్రసన్నః ప్రసన్నుడైనటువంటి పురుషః పరమ పురుషుడైన భగవంతుడు. అంటే ఇది పక్వ భక్తి. ఫస్ట్ స్టేజ్ భక్తి. పక్వ భక్తి ఇది. ఈ పక్వ భక్తి, పక్వ భక్తి వల్ల భగవంతుడు ప్రసన్నుడయ్యాడు. భగవద్ అనుగ్రహం కలిగింది. దానివల్ల ఏం జరిగింది అంటే దద్యాత్ జ్ఞానం అనాకులం. దద్యాత్ అంటే ఇస్తాడు. ఏమిస్తాడు? జ్ఞానం అనాకులం. అనాకులమైన నిశ్చలమైనటువంటి జ్ఞానాన్ని మనకు భగవంతుడు కరుణిస్తాడు. అంటే శాస్త్ర జ్ఞానం అని అర్థం. శాస్త్ర జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఇక్కడికి ఫస్ట్ స్టేజ్ అయింది. సెకండ్ స్టేజ్ మళ్ళీ దానివల్ల ఏం జరుగుతుంది? భక్తించ భూయసీం తాభ్యాం ప్రసన్నః దర్శనం వ్రజేత్. ఇది సెకండ్ స్టేజ్. దర్శనం ఇక్కడ దర్శనం అంటే అపరోక్ష జ్ఞానము అని అర్థం. అపరోక్ష జ్ఞానం సెకండ్ స్టేజ్. ఈ సెకండ్ స్టేజ్‌కి కావలసినటువంటి భక్తి అనుగ్రహం ఎటువంటిది? భక్తించ భూయసీం అంటే సెకండ్ స్టేజ్ భక్తి. పరిపక్వ భక్తి ఇది. దాన్నే భూయసీం భక్తిం అన్నారు. అంటే పరిపక్వ భక్తి. భూయసీం భక్తిం అంటే పరిపక్వమైన భక్తినిస్తాడు. ఆ పరిపక్వమైన భక్తి ప్లస్ ఈ శాస్త్ర జ్ఞానము తాభ్యాం ఈ రెండింటి వల్ల ప్రసన్నః ప్రసన్నుడైన భగవంతుడు మళ్ళీ అనుగ్రహించాడు. సెకండ్ స్టేజ్ అనుగ్రహం ఇది. అటువంటి భగవంతుడు ఏం చేస్తాడు? దర్శనం వ్రజేత్. ఆ భగవంతుని యొక్క అపరోక్ష జ్ఞానం కలుగుతుంది. ఇది సెకండ్ స్టేజ్ ఇంతవరకు. ఇంకా థర్డ్ స్టేజ్ అపరోక్ష జ్ఞానమైన తరువాత భక్తి ఇంకంత ఉప్పొంగుతుంది కదా! అతి పరిపక్వ భక్తి. థర్డ్ స్టేజ్ అది. తతోపి భూయసీం భక్తిం థర్డ్ స్టేజ్ భక్తి ఇది. తతోపి దానికంటే కూడా భూయసీం భక్తిం అత్యంత పక్వమైన పరిపక్వమైనటువంటి భక్తి కలుగుతుంది. అపరోక్ష జ్ఞానం తరువాత అత్యంత పరిపక్వమైనటువంటి భక్తి కలుగుతుంది. దానివల్ల భగవద్ అనుగ్రహం కూడా పరిపక్వమైన అనుగ్రహం కలుగుతుందన్నమాట. ఈ విధంగా తతోపి భూయసీం భక్తిం దద్యాత్ తాభ్యాం విమోచయేత్. ఆ అతి పరిపక్వ భక్తి, ఆ వెనక ఉండేటటువంటి అపరోక్ష జ్ఞానము ఈ రెండింటితో విమోచయేత్ మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అన్నమాట. సో 3 స్టేజుల్లో ఏమేం కావాలి? భక్తి, భగవద్ అనుగ్రహము, జ్ఞానము. ఇది ఫస్ట్ స్టేజ్. ఫస్ట్ స్టెప్ ఏంటి? తత్వ భక్తి, భగవద్ అనుగ్రహము, శాస్త్ర జ్ఞానము. ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఏమి? పరిపక్వ భక్తి, భగవద్ అనుగ్రహము, అపరోక్ష జ్ఞానము. ఇది సెకండ్ స్టేజ్. ఇక థర్డ్ స్టేజ్ ఏమి? అతి పరిపక్వ భక్తి, భగవంతుని యొక్క గొప్ప మహా అనుగ్రహము, మోక్షము. ఇది థర్డ్ స్టేజ్. ఈ విధంగా 3 స్టేజ్‌లు తీసుకోవాలి మోక్షానికి అని అర్థం. సరే